హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మా చెరువులో 15 కేజీల చేప పడింది. చూడండి, 15 కేజీలు వచ్చింది. ఇది 15 కేజీస్ గ్యాస్ కట్ చేప అంటారు. ఇది చాలా బాగుంటుంది. అందులో ఇది లైవ్ ఫిష్ కాబట్టి ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. ఒక 3 ఇయర్స్ 3-4 ఇయర్స్ ఫిష్ అంటే దీని ఏజ్ 3-4 ఇయర్స్ ఉంటుంది మంచి అనుకుంటున్నాను. ఇప్పుడు ఫిష్ కట్టింగ్ డ్రెస్సింగ్ చేస్తున్నాను. ఒకసారి ఎట్లా వచ్చిందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎట్లా అంటే చేప ముదురు చేప పచ్చళ్ళకి అట్లా నిల్వ పెట్టుకునే పచ్చళ్ళకి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ముళ్ళు ఉంటుంది, చేప ముదిరింది కాబట్టి టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా అందులో మనం పచ్చళ్ళకి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా టేస్ట్ వస్తుంది. కర్రీ అయినా ఫ్రైకి అయినా సూపర్ ఉంటుంది. ముళ్ళు ఉండదు, మెయిన్ థింగ్ ఏంటంటే చేప ముదిరింది కాబట్టి ముళ్ళు ఒకవేళ ఉన్నా కానీ లావుగా వస్తుంది అన్నట్టు. ఉన్న ముళ్ళే లావుగా వస్తుంది. చిన్న ఉందనుకో సన్నపు ముళ్ళు వస్తుంది, పెద్దది కదా. అట్లాగే ఫ్రెండ్స్, నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ అందరు చెప్తారు, నీ కత్తి ఏంటి వెరైటీగా ఉంది అని అంటారు. ఒకసారి మీరు కూడా కత్తి గురించి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎట్లా ఉందో. అందరూ అంటూ ఉంటారు, ఇట్లాంటి కత్తి మేము చాలా షాపులు కానీ ఎక్కడ ఉండదు, నీ ఒక్క దగ్గరనే ఉంటుంది ఇట్లాంటి వెరైటీ కత్తి అని అంటారు. అది 2 సైడ్స్ యూజ్ చేసుకోవచ్చా అని కూడా డౌట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చేప ఫ్రెష్ కట్టింగ్ చేయగానే బ్లడ్ ఎలా వచ్చిందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, దాని చేప తల 3 కేజీస్ ఉంది. 3 వరకు వస్తుంది, 3 కేజీస్ ఉంది. పీసెస్ అన్నీ సెంటర్ చేసినాము. చిన్న చిన్న పీసెస్ మన డైమండ్ షేప్లో వచ్చినాయి. ఇట్లాంటి పెద్ద చేప ఇంకా ఏమేమి వెరైటీస్గా వండుకుంటే బాగుంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అట్లాగే రెసిపీలు కూడా ఏమైనా ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ. ఈ చేప పడిందని మా ఫ్రెండ్స్ ఇద్దరికి కాల్ చేసి చెప్పాను ఫ్రెండ్స్. చెప్తే వాళ్ళు మళ్ళీ ఇంకా వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళకి ఫ్రెండ్స్కి చెప్పి నేను ఇద్దరికి కాల్ చేస్తే వాళ్ళు టోటల్ 12 మంది వచ్చారు. అది ఉంది 15 కేజీస్. ఏం చేయాలా అని అనుకొని ఇంకా టోటల్ ఆ చేప అంతా పీసెస్ కట్ చేసి 12 మందికి డివైడ్ చేసి అందరికీ సెట్ చేశాను. ఇందులోంచి నేను వాటర్ తీసుకుంటాను రా బాబు అంటే, అరే నువ్వు ఎప్పుడు తింటానే ఉంటావు కదరా చేపలు అనుకున్నాక తింటాను అంటే, మా ఇంటికి అలా నువ్వేం తింటావు రా బాబు అంటే నాకు ఒక్కటి కూడా చేశాను. మొత్తం వాళ్ళే 12 వంటలు వచ్చాయి, మొత్తం వాళ్ళే తీసుకొని వెళ్తారు. ఈ వీడియో మొత్తం వాళ్ళు చూడండి.
చేప ఏం అవసరం లేదు కుక్కర్కు, దేనిపైన ఉడుకుతుంది చేప. కుక్కర్ అవసరం లేదు. మొత్తం ఒక అది చేప కుండీలో పెట్టలేం కదా అంటే తలకి ఒకరు మొత్తం పెట్టినా కదా అట్లా అంటున్నా. అరే ఇవి ఎట్లా వేయాలరా బాయ్? తోకలు ఎవరికి వేయాలి? నాకైతే తోకలు ఎవరికి వేయాలంటే నాకైతే వేసుకుంటారు అట్నే అయింది. అది ఇక్కడదా అక్కడదా ముక్క ఇది ఇల్లది. ఇట్లా ఈ లైన్ రాలే, అది కూడా రాలే. అది వేసావా? పొట్టముక్క ఒకటి సరే వేసి వెయిట్ చేయాలి ఎట్లయినా కానీ. నమస్తే నమస్తే ఇప్పుడు ఇవి ఎట్లా వేయాలి రా బాయ్? పెద్ద పెద్ద ముక్కలు ఎన్ని మిగిలినాయి, పొట్ట ముక్క తలకాయ తోకలు అన్ని.